వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అయ్యింది, అనుకున్నంత అయ్యింది. తెలంగాణ రక్షణ సేన కాస్త అక్కడికక్కడే ఆగిపోయింది. ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది బలంగా. ఏంటి అనేది చూస్తే, ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం చేసుకున్న దరఖాస్తు మీద అభ్యంతరాలు ఏకంగా 1000కి పైగా వచ్చాయి. పార్టీ పేరు మార్చాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నమోదు ప్రక్రియకి ముందుకు సాగాలంటే 15 రోజుల్లోగా, రాబోయే 15 రోజుల్లో మరొక 3 ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలి అని స్పష్టం చేస్తూ అధికారికంగా లేఖ రాసింది కవితకి. నిర్ణీత గడువులోగా కొత్త పేర్లు పంపకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తుని మేము క్లోజ్ చేస్తామని కూడా చెప్పేసింది. ఇక దీని మీద లేఖ మీద స్పందిస్తూ చాలా ఘాటుగానే స్పందించారు కవిత కూడా. ఎన్నికల సంఘం లేఖలో పేర్కొన్న అభ్యంతరాలకు తాము ఇప్పటికే రాతపూర్వక సమాధానాలు ఇచ్చాం. ఈసీ కోరినట్లుగా ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లను పంపే ప్రసక్తి లేదు. తెలంగాణ రక్షణ సేన పేరుపైనే తాము ముందుకెళ్తాం. అవసరమైతే ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సో ఏడాది ఫిబ్రవరిలో ఈ తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి అనే పేర్లు 5 ఈసీకి పంపించారు. చక్కగా అమ్మ కవిత గారు, మంచి సజెషన్ అమ్మ. తెలంగాణ జాగృతి చాలా చక్కటి పేరు. మీరు టీఆర్ఎస్ని దాని పరంగా మీరు తెచ్చుకోవాలా, సెంటిమెంట్ని వాడుకోవాలి అనుకునేటట్టయితే దయచేసి రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోండి, అవసరం లేదు. ఎందుకు అనంటే టీఆర్ఎస్ అనేటువంటిది ముగిసిపోయిన అధ్యాయం. అది ముగిసిపోయిన అధ్యాయం. బీఆర్ఎస్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి ఇది అనుకుంటే మీరు మీ సొంత కాళ్ళ మీద ఎదగాలి తప్పితే పాత పునాదుల మీద ఎదుగుతాను, నేను దాని సెంటిమెంట్నే రగిలిస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, అసలు ఒప్పుకోరు కూడా ముందు. అందుకని తెలంగాణ జాగృతి అని పెట్టుకుంటే నిజంగానే సుషిప్తిలో ఉన్నటువంటి సమాజాన్ని జాగ్రత్త అవస్థకు తీసుకెళ్లేటువంటి ఒక సద్భావన అనేది కలుగుతుంది. కాబట్టి శాస్త్రపరంగా కూడా తెలంగాణ జాగృతి అనేది ఫిక్స్ చేసేసుకోండి, అది బెటర్. ఇక అయినా సరే తెలంగాణ రక్షణ సేనగానే మారాలి, తెలంగాణ రక్షణ సేనగానే ఉండాలంటే మరి తెలంగాణ రాష్ట్ర సేన ఏమైపోయింది? ముందు తెలంగాణను రక్షించారు, అసలు రాష్ట్రం ఏది ముందు రక్షించాలి అంటే? రాష్ట్ర సమితి పక్కకు పోయింది, ఇప్పుడు రక్షణ సేన వచ్చింది, దాన్ని కూడా ఈసీ పక్కకు పొమ్మంది. ఏంటి కొంపతీసి దీనికి కూడా కారణం పవన్ కళ్యాణ్ అంటారా ఏంటి? ఏమో అన్న అంటారు ఆవిడ. మొత్తానికి తెలంగాణ రక్షణ సేన పేరుని ఒప్పుకోవడం కుదరదు అని చెప్పి స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ఎందుకంటే దీని మీద గతంలోనే చెప్పింది. గతంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి హుక్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఉన్నాయి, వాటిని పరిగణలోకి తీసుకుంటున్నామని కూడా చెప్పింది. కాబట్టి ఆ ప్రకారం తీసుకున్న తెలంగాణ రక్షణ సేన అనేది ఇక కోర్టుకు వెళ్లాల్సిందే, కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేసి చేయాల్సిందే తప్ప ఇంకొకటి కాదు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళారని అనుకుందాం, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కి అందులో టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ పార్టీ ఇంప్లీడ్ అవుతుంది. మహారాష్ట్ర నుంచి కూడా ఈ టీఆర్ఎస్ అనేటువంటి పేరుతో ఇంకొక పార్టీ వాళ్ళు ఉన్నారు, అక్కడ రిజిస్టర్ చేసింది, వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇలా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి ఎంటర్ అవ్వడానికి. 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయి అంటే అందులో మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ నుంచే వెళ్ళే. టీఆర్ఎస్ మాకు ఆల్రెడీ గతంలో ఉండింది, అక్కడి నుంచి మేము బీఆర్ఎస్ కింద వచ్చామని చెప్పారు కాబట్టి అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇంప్లీడ్ అయితే దశాబ్ద కాలం కాలగమనంలో కలిసిపోతుంది. ఈ మధ్యలో ఎన్నికలు వచ్చేస్తాయి, మరి ఏ పార్టీ మీద ఏ గుర్తు మీద ఎలాగ ఎన్నికలకు వెళ్తారు, ఆ ఆలోచన కూడా కవిత గారు చేయాలి అనేది చాలామంది చెప్తున్నటువంటి పాయింట్. చూద్దాం మరి ఏం చేస్తారనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.